మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాలను మోడల్ విలేజెస్ గా డెవలప్ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. గజ్వేల్ సెగ్మెంట్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎర్రవెల్లి గ్రామ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం అభివృద్ధి పనులపై సూచనలు చేశారు. హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో నర్సన్నపేట గ్రామంలో గ్రామస్తులతో ముచ్చటించారు. వారం రోజుల తర్వాత మళ్లీ గ్రామానికి వస్తానని, అభివృద్ధిపై చర్చిస్తానని హామీ ఇచ్చారు సీఎం. అంత బాగా పైకెచ్చారు. అక్కడ దాదాపు నిజామాబాద్ జిల్లాలో 2 తాలూకాలు, బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం. ఆ ఒక్క గ్రామాన్ని చూసి దగ్గర ఇప్పుడు 300 గ్రామాలు బాగుపడ్డాయి. అక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయంటే ప్రజల ఐకమత్యంలోకి వెళ్ళి ఉన్నాయి. ఇవే భూములు, ఇదే వ్యవసాయం, ఇవే పంటలు, వాళ్ళు ఏం పెద్ద వేరే ఏం చేయరు. కానీ పద్ధతి ఎర్రవేలులో ప్రారంభించిన ఎర్రవేలు ఊరంతా బాగా ఐకమత్యానికి వచ్చింది. హనుమంతరావు గారు, ఇతర మిత్రులు కూడా నర్సన్నపేట వాళ్ళు కూడా బాధపడుతుంది. సార్ మేము చేయమా, మేము కూడా చేసుకుంటామంటే ఒకటి అయిన తర్వాత ఇంకోటి చేద్దాం అనుకున్నాం. నిజంగా కూడా మరి వాళ్ళు రెడీ ఉంటే దీంతో పాటు చేద్దాము. రెడీగా ఉన్నారా లేదా తెలుసుకోవాలి. పోతు ఒక 10 నిమిషాలు వాళ్ళని కలిసిపోదాం అని హనుమంతరావు గారికి చెప్తే ఇప్పుడు మిమ్మల్ని సమావేశపరిచారు. మనకు ఒకళ్ళందుతో పంచాయతీలు, కొట్టాటలు, ఎందుకు లేని కోపాలు పెట్టుకుంటాం. దాంతో వచ్చేదే ఉండదు. మంచిగా ప్రేమతో, చిరునవ్వుతో ఒకరికొకరు సపోర్ట్గా ఉంటే సాధించేది చాలా ఉంటుంది. లేని పంచాయతీలు పెట్టుకుంటే నష్టపోయేది చాలా ఉంటుంది. చేయాలని చెప్తే ఇంటికి 2 మనుషులు అంటే ఖచ్చితంగా వస్తారు అంతే. ఇక ప్రతి శనివారం పెట్టుకున్నారు వాళ్ళు. రావాలంటే వస్తారు అంతే. దాన్ని మార్చి చర్చ లేదు. ఇక వాళ్ళకి ఎగ్జామ్ చెట్ల మంది పోసినట్టు అయిపోయింది. అంటే మాట్లాడంగా ఒక నెల వరకు ఒక దారికి వచ్చింది. విషయం ఎందు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ పనులు జరుగుతాయి. సరే, అదృష్టము నేను ఈయనే ఉన్నా కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కానీ ఇంకోరు కానీ ఎప్పుడు చూడనటువంటి పని జరుగుతుంది. ఇది అది కలిసే నడతాం. ఇక నడతామంటే మీరు కాదు, మా కూర్చున్న ఎవడతలేరా వద్ద. ఇక అందరం కూడా చేద్దాం. నన్ను తిట్టి నేను తిట్లు దేశంలో ఎవరిని తిట్టలేదు. అయినా నేను భయపడనా? వాళ్ళు ఎన్ని శాపాలు పెడితే అదే దీవెనాన్ని కూడా ముందరికి వెళ్ళిపోయారు. నేను చేసి కదా, నువ్వు చేయాలి. అందరం కలిసి చేయాలి. మీరు చేస్తామంటే పక్కా 100%. దాని పెద్ద డబ్బులు అక్కడ ఉండయి. మీ లోపల శక్తి చాలా పెద్దగా ఉంటుంది. ఎంత 100 కోట్లు 200 కోట్లు అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రత్యేకంగా ఊరందరిని డ్రిప్ పెట్టుకుంటాం. ఎంత మనిషి కట్టుకోవాలి, కొత్త రోడ్లు మంచిగా చేసుకోవాలి, పద్ధతిగా చేసుకోవాలి. ఐపీఆర్ తీసేవా బాబు? అదే నా పానం పోయినా సరే 1 ఇంచు కూడా జరగాను. అందరికన్నా ముందుగా ఆయన ఇల్లు కూడా కొట్టుకున్నాడు. అంటే 20 సర్పంచ్ గారు వచ్చారు. ఆయన ఉన్నాడు. 1 ఇంచు కూడా జరగానోడు అర్థమైన తర్వాత నాదే ముందుగా కూడా కొట్టరని వచ్చింది. అట్లా ఒక పద్ధతి అనుకున్నప్పుడు ఏంటంటే దీనిలో కులము, మతము, జాతి ఉండదు. ఊరంతా ఒకటే కులం. అందరం బాగుపడు. దానికి చాలా విషయాల్ని నేను మళ్ళీ వస్తాం మీ దర్శనానికి. ఇప్పుడు చేస్తామా లేదా, పక్కన కాదా అని చెప్పి ఆగిన నేను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ఎర్రవెల్లి ఒక పాఠశాల కావాలని తయారు చేసినాం. ఎవరైనా బయట అడిగితే కదంతా హైదరాబాద్గా ఎర్రవెల్లికి చూసిరాపో అని దానికోసం తయారు చేసినాం. ఇంతకుముందు హనుమంతరావు గారు, మా ఆర్డీఓ గారు నేను మాట్లాడుతుంటే వచ్చి ఊరు మంచిగా చేసుకోవాలి, పొందించుకోవాలి. మంచి బజార్లు ఉంటట్టు, మంచిగా మోరీలు ఉంటట్టు, ప్రతి ఇంటికి టాయిలెట్ ఉంటట్టు, అన్ని రకాలుగా వస్తుంటట్టు, మంచిగా ఊళ్ళో కారు పోయేటట్టు, ఎవరి ఇంటికాడికైనా ట్రాక్టర్ పోయేటట్టు అట్లా మంచిగా చేసుకుంటే ఇది ఒక లైన్కి వస్తుంది. నా ఎంబడి కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ అందరిని రమ్మంటాం. సంధి మొత్తం తిరుగుదాం. తిరిగితే మన ఎంబడి ఇంజనీర్లు వస్తారు. ఎట్లా ఉన్నది, ఎట్లా చేసుకుంటే బాగా అయితే వాళ్ళు చెప్తారు. అయితే పట్టు మాత్రం ఇడిగొద్దు. ఒక పట్టు పట్టినామంటే మాత్రం కొసదాకా పోవాలి. ఎందుకంటే మీరు నన్ను పేరు చెప్తారంటే మరి మంచిగా ఉండదు, పద్ధతి కాదు. అంతే కదా? నేను 20 వేలతో మొత్తం చేతులు చేయించుకున్నాక దిగినాడు. అంతే కాదు? అయితే
ఈ గ్రామాలు అయినాయి అంటే ఈ ఆశపడేది ఏంటంటే ఈ 2 గ్రామాల మందమే కాదు, ఉపయోగపడేటువంటి గొప్ప పని జరుగుతుంది. అందువల్ల ఫెయిల్ కావద్దు. అనుకున్నామంటే దాన్ని ఏది ఏమైనా దాని సంగతో మన సంగతో తేలాలన్నంత జిద్దు మీద ఉండాలి. మరి ఆ జిద్దు మీద ఉందామా? పక్కనైనా గ్యారంటీగా. సో చేద్దాం. ఇక మీరు గట్టి నిర్ణయంగా ఉన్నారు కాబట్టి ఈ లోపల హనుమంతరావు గారిని తోలిస్తాను నేను. ముందు తాను పాదయాత్ర చేస్తాడు, ఇంజనీర్లను కూడా తీసుకొస్తాడు. ఇక చిన్నగా పని మొదలు పెడదాం. వాతావరణం తెలిసిపోతే నేను వచ్చేవాళ్ళు ఇంక తాలకన అవుతుంది మనకు. అట్లా మొత్తం కూడా మంచిగా. ఇంకోటి ఏంటంటే ఏ పని చేసినా అందరికి తెలిసిదారుగా